వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అరవింద్ ను 6 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. అరవింద్ పై 3 అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సురేష్, అయితే అరవింద్ కుమార్ A2గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 6 గంటల పాటు కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను 6 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. చాలా కీలకమైన ప్రశ్నలు ఆయన నుంచి రాబట్టడం జరిగింది. చాలా సమాధానాలు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విచారణలో ఆయన ఉదయం 10 గంటలకే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే దాదాపు 1:30 వరకు కూడా ఆయన విచారించి మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల వరకు లంచ్కు ఆయనకు టైం ఇవ్వడం జరిగింది. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలకు విచారణ ప్రారంభించి దాదాపు 5 గంటల వరకు కూడా ఆయనను విచారించారు. మొత్తం 6 గంటల వరకు అరవింద్ కుమార్ని విచారించారు. విచారణలో చాలా కీలకమైన ప్రశ్నలు ఆయనను వేయడం జరిగింది. దానికి సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి ఆ మంత్రి చెప్తే ఎలా నిర్ణయం తీసుకొని బదిలీ చేశారు నిధులు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అలాంటి సమయంలో కేటీఆర్ చెప్తే మౌలికంగా ఎలా నిధులు బదిలీ చేశారు, హెచ్ఎండిఏకి సంబంధించిన పరిధి దాటి 55 కోట్ల రూపాయల నిధులు ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, మళ్ళీ ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా నిధులు ఎలా బదిలీ చేశారు, దీనికి సంబంధించి పూర్తి బాధ్యత మీరు తీసుకున్నారా ఆ సమయంలో అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దానికి ఆయన పూర్తిగా వివరాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కారణాలు ఏంటి, కేటీఆర్ నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురైంది, ఒకవేళ బలవంతంగా కేటీఆర్ సంతకాలు చేయమంటే చేసి నిధులు బదలాయించారా, అసలు కారణాలు ఏంటి, ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా సీనియర్ అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీరు మీలాంటి వారు ఇలా సంతకాలు పెట్టి విదేశాలకి డబ్బులు బదలాయింపు ఎలా చేశారనే దానిపై కూడా ఏసీబీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా అసలు అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది, అగ్రిమెంట్ సమయంలో ఎవరెవరు అధికారులు మాట్లాడారు, ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, గ్రీన్కో కంపెనీని ఎవరు ప్రపోజల్ చేశారు, ఆ కంపెనీతోని ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, 9వ సెషన్లో అగ్రిమెంట్ ఏదైతే గ్రీన్కో కంపెనీ స్పాన్సర్షిప్ విత్డ్రా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, నష్టాలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏ విధంగా నష్టాలు వచ్చాయి, ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది మొదటి సీజన్లో, దానికి బిల్లులు ఏ విధంగా చెల్లింపులు చేశారు, ఆ బిల్లులన్నీ కూడా మెయింటైన్ చేశారనే దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దాంట్లో అనేక సమాధానాలు ఆయన 6 గంటల పాటు విచారించి తెలుసుకున్నారు. రేపు కేటీఆర్ విచారణకు రాబోతున్నాడు కాబట్టి అరవింద్ కుమార్ ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ప్రభుత్వం అప్పుడు తీసుకున్న నిర్ణయం కాదది, ఓన్లీ కేటీఆర్ చెప్పినందుకు డబ్బులు బదలాయించారు కాబట్టి దానికి సంబంధించిన స్టేట్మెంట్లో కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి సేకరించిన ఎవిడెన్స్తో అరవింద్ కుమార్ ముందు ఉంచి ఆ ప్రశ్నలు అడిగారు, వాటికి సంబంధించి సమాధానాలు రాబట్టడం జరిగింది. మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు రావాలి, హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్కి సూచన చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అరవింద్ కుమార్తో చెప్పినట్టు తెలిసింది. ఆయన 5 గంటలకు ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు సూచనలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని డబ్బులు ఎందుకు బదలాయించారనే దానిపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దానికి ఆయన సమాధానం కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఒత్తిడి ఎంత మేరకు ఉంది, అసలు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ డైరెక్టర్లకు కూడా ఎందుకు సమాచారం అందించలేదు, రిజర్వ్ బ్యాంకు నామ్స్ ఎందుకు పాటించలేదు, ఒకవేళ విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బులు బదలాయించిన సమయంలో ఆర్బీఐకి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ ఖాతా నుండి దీన్ని అనుమతించకుండా మళ్ళీ వారితో ప్రెజర్ చేయించి డబ్బులు ఎందుకు బదలాయించారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అరవింద్ కుమార్ని అడిగి తెలుసుకున్నారు. చాలా కీలకమైన సమాచారమే అరవింద్ కుమార్ స్టేట్మెంట్లో ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక మళ్ళీ విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పేసి కూడా అరవింద్ కుమార్కి చెప్పి పంపించడం జరిగింది. ఈరోజు మరొకసారి అరవింద్ కుమార్ ని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టేనా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండాలని చెప్పారు. హైదరాబాద్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, మళ్ళీ విచారణకు పిలుస్తాము, తేదీ ఏదనేది మళ్ళీ ప్రకటిస్తామని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ చెప్పినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో మళ్ళీ విచారణకు ఆయనని రమ్మని చెప్తారు. ఎందుకంటే కేటీఆర్ విచారించేది ఉంది, బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ఉంది కాబట్టి వారిద్దరి విచారణ తర్వాత మరొకసారి అరవింద్ కుమార్ని పిలిచి విచారిస్తారు. రేపు కేటీఆర్కి సంబంధించిన విచారణ కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఈరోజు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా స్టడీ చేసి రేపు కేటీఆర్ని ఏ విధంగా విచారించాలనే దానికి సంబంధించి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా చాలా వాల్యూ ఇన్ఫర్మేషన్ ఈరోజు అరవింద్ కుమార్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ఏ సొంతంగా నిర్ణయం తీసుకొని ఒత్తిడి చేసి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన నిర్ణయం మేరకు డబ్బులు బదలాయించారంట. కానీ ఇక్కడ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ప్రజాధనాన్ని కాపాడాల్సిన ఒక ఆఫీసర్గా మీరు ఎందుకు తప్పు చేశారని ఏసీబీ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దానికి ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పారు, వాటికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా ఏసీబీ రికార్డ్ చేసుకుంది. కాబట్టి రేపు కేటీఆర్ విచారణ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన న్యాయవాదితో ఏసీబీ ఆఫీస్కి వస్తారు, కానీ లోపలికి మాత్రం అనుమతి లేదు. ఇదైతే గ్లాస్ ద్వారా కేటీఆర్ విచారణను చూడడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఈరోజు అరవింద్ కుమార్ని 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన నుంచి చాలా సమాచారం ఏసీబీ అధికారులు రాబట్టడం జరిగింది. కేటీఆర్ కూడా అధికారులపై తప్పును నెట్టేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అధికారులు ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా ఉన్నట్టు పూసగుచ్చినట్టు ఏసీబీ అధికారులకు వెల్లడించినట్టే తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఇరుక్కుపోయారు కాబట్టి ఈ కేసులో ఆ రోజు ఏం జరిగింది, ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీకి జరిగిన ఒప్పందాలు ఏంటి, అవన్నీ వివరాలు సేకరించి పూర్తిగా వారికి దగ్గరున్న సమాచారాన్ని మొత్తం ఏసీబీ అధికారులకి అరవింద్ కుమార్ వెల్లడించినట్టే స్పష్టంగా కనబడుతుంది. అయితే సురేష్ 6 గంటల పాటు 3 అధికారులతో ఈ ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎటువంటి క్వశ్చన్స్ వేశారు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ పై, ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా చాలా కీలకమైన పదవిలో ఉన్న అరవింద్ కుమార్ ఏ విధంగా మీరు ఇలా చేశారనే దానిపై పూర్తిగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అరవింద్ కుమార్ని కొన్ని ప్రశ్నలు అడిగారు ఏసీబీ అధికారులు. అందులో భాగంగా కేటీఆర్ మిమ్మల్ని ఏమైనా బలవంతం చేశాడా, ఒత్తిడి తీసుకొచ్చారా అనే ప్రశ్న అడుగుతుంది. అదేవిధంగా ఎవరి నుంచి ఎలాంటి ఆదేశాలు మీకు వచ్చాయి, మీరు ఎలా అమలు చేశారనే ప్రశ్న కూడా కేటీఆర్ అడిగారు. అయితే క్యాబినెట్ పర్మిషన్ లేకుండా నిధులు ఎలా బదిలీ చేశారనే ప్రశ్న కూడా అరవింద్ కుమార్ సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈసీ రూల్స్, ఎందుకంటే ఈ నగదు బదిలీ సమయంలో తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి మొత్తం తెలంగాణ పరిపాలన అంతా కూడా వెళ్ళింది. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. కానీ అక్కడ ఎందుకు అనుమతి తీసుకోలేదని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందనే దానిపై కూడా అరవింద్ కుమార్ని అడిగారు. కేటీఆర్కు దీని ద్వారా ఏమైనా ప్రయోజనం చేకూరిందా అనే దానిపై కూడా అరవింద్ కుమార్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అయితే గ్రీన్కో కంపెనీ స్పాన్సర్గా ఎందుకు విత్డ్రా అయ్యింది, 9వ సెషన్ నడిపిన తర్వాత గ్రీన్కో కంపెనీ విత్డ్రా కావడానికి కారణాలు ఏంటి, తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న దానికి ఎందుకు మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ నిధులు ఎందుకు అందిస్తామని చెప్పేసి కూడా పూర్తిగా వాళ్ళు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఇక అరవింద్ కుమార్కి సంబంధించి మీ పాత్ర ఇందులో ఏ మేరకు ఉన్నది, ఎక్కడెక్కడ సైన్లు చేశారు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి, నిధుల చెల్లింపులో అంటే ట్రాక్ నిర్మాణం కావచ్చు, 9వ సెషన్ నిర్వహించిన ట్రాక్ నిర్మాణం ఏర్పాట్లు, వాటి బిల్లులన్నీ కూడా సక్రమంగానే చెల్లింపులు చేశారా, ఆ బిల్లులన్నీ ఉన్నాయా లేవా అనే దానిపై కూడా అరవింద్ కుమార్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ఫార్ములాకు సంబంధించిన అన్ని విషయాలపై అరవింద్ కుమార్ని ప్రశ్నలకు అడిగి సమాధానాలు రాబట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. కాబట్టి రేపు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. స్టేట్మెంట్ను కూడా పూర్తిగా విచారించబోతున్నారు కేటీఆర్కి సంబంధించి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ముగిసిన అరవింద్ కుమార్ విచారణ. ఐఎస్ అరవింద్ ను 6 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. అరవింద్ పై 3 అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఫార్ములా కేసులో A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. మళ్లీ విచారణకు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని కూడా అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు చెప్పుకొచ్చారు. విదేశీ